మ్యాంగోస్ డెలీషియస్‌గా ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మ్యాంగోస్ సమ్మర్ రాగానే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. బట్ దాంట్లో ఉండే పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మ్యాంగో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ పోర్షన్‌లో కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. ఎక్సెస్ అమౌంట్ అనేది లీడ్ చేయొద్దు. ఏ ఆహారమైనా సో, అమౌంట్ అనేది అంటే క్వాంటిటీ ఆఫ్ సర్వింగ్ అనేది చూసుకోవాలి. సో, క్వాంటిటీ ఆఫ్ సర్వింగ్ కరెక్ట్ పోర్షన్‌లో ఉంటే దాని నుంచి వచ్చే ఎక్కువ బెనిఫిట్స్ అనేది మనం పొందవచ్చు. మ్యాంగోస్‌లో మనకేంటంటే న్యూట్రియంట్ డెన్స్. సో, మ్యాంగోలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ అండ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి న్యూట్రియంట్ ప్యాక్డ్ ఫ్రూట్ అనేది చాలా మంచిదండి. సో, పిల్లలకి పెట్టిన వాళ్ళకి గ్రోత్ డెవలప్‌మెంట్‌కి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి కూడా మనము ఈ మ్యాంగో అనేది ఇవ్వచ్చు. సో, ఇలాంటి న్యూట్రియంట్ ప్యాక్డ్ అండ్ దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఉండడం కారణం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఉన్న పవర్ ప్యాక్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ టుగెదర్ మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ మన స్కిన్ మెయింటెనెన్స్‌కి కూడా చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. డైటరీ ఫైబర్ అనేది కూడా మ్యాంగోలో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేదంటే డైజెస్టివ్ హెల్త్‌కి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే దాన్ని ఈజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ కాన్‌స్టిపేటెడ్ మలబద్ధకం ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం ఈ డైటరీ ఫైబర్ అనేది దాన్ని ఈజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ డైటరీ ఫైబర్ ఉండడం కారణం వల్ల మనకి లో కొలెస్ట్రాల్‌కి కూడా హెల్ప్ అవుతుంది. సో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే లేదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ డైటరీ ఫైబర్ ఏంటంటే కొలెస్ట్రాల్‌ని లోవర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో పొటాషియం అండ్ మెగ్నీషియం ఉండడం కారణం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువగా ఫంక్షనాలిటీ పెరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన హార్ట్ హెల్త్ మెయింటెనెన్స్‌కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫైబర్ అండ్ పొటాషియం, మెగ్నీషియం ఇలా మనకి ఎక్కువగా బెనిఫిట్స్ ఇస్తాయి. అదే కాకుండా విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉండడం కారణం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫ్రీ రాడికల్స్ అంటే హార్మ్‌ఫుల్ రాడికల్స్ ఏవైతే బాడీలో ఫ్లోట్ అవుతూ ఉంటాయో దాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా బిల్డప్ అయినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కానివ్వండి లేదంటే ఓన్ ఆర్గాన్ మీద అటాక్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫ్రీ రాడికల్స్‌ని రిమూవ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో, విటమిన్ ఏ వచ్చేసి మనకి ఐ హెల్త్‌కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఐ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ మ్యాంగో అనేది ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి విటమిన్ ఏ అనేది ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో ఐరన్ అండ్ విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు లేదంటే యానిమిక్ ఉన్నవాళ్ళు ఫ్రూట్ అనేది ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఎప్పుడైనా చిన్న టిప్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐరన్ కన్జ్యూమ్ చేసినప్పుడు అలాంగ్ విత్ విటమిన్ సి మనం కన్జ్యూమ్ చేసినట్టయితే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది మన బాడీలో. సో, అలాంటి కాంబినేషన్ మనకు ఆల్రెడీ ఈ ఫ్రూట్‌లో ఐరన్ ప్లస్ విటమిన్ సి ఉంది కాబట్టి ఐరన్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఫోలేట్ కూడా ఉందండి. సో, ఫోలేట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. మనకి చాలా బేబీ గ్రోత్‌కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, బేబీ గ్రోత్ కానివ్వండి, బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కానివ్వండి ఫోలియేట్ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ పవర్ ప్యాక్డ్ న్యూట్రియంట్ మ్యాంగో అనేది మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి న్యూట్రియంట్ బెనిఫిట్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ క్వాంటిటీ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డయాబెటిక్ అయినట్టయితే ఈ ఫ్రూట్‌ని యాస్ మచ్ యాస్ పాసిబుల్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఒకవేళ మీరు రెసిస్ట్ చేయలేకపోతే మీరు ఈ ఫ్రూట్‌ని ఏంటంటే మిడ్ మార్నింగ్ స్నాక్‌గా కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే మిడ్ మార్నింగ్‌లో మనకి మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కన్జ్యూమ్ చేసిన వెంటనే మీరు ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వాక్ చేసినప్పుడు షుగర్ స్పైక్ అయినప్పుడు మనము దాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్‌కి చూస్తున్న వాళ్ళు ఇలాంటి ఫ్రూట్‌ని కరెక్ట్ అమౌంట్‌లో కన్జ్యూమ్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే వెయిట్ గెయిన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చండి. హెల్తీ న్యూట్రియంట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్యాలరీ డెన్స్ కాబట్టి వెయిట్ గెయిన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ వెయిట్ లాస్‌లో ప్రోగ్రామ్ ఉన్నట్టయితే క్వాంటిటీ అనేది తగ్గించి తీసుకున్నట్టయితే మీరు ఈ ఫ్రూట్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ సమ్మర్‌లో ఎక్కువగా స్కిన్ ఇష్యూ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో దీంట్లో ఉండే పవర్ ప్యాక్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ ఇవేంటంటే మన స్కిన్ హెల్త్‌కి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టాన్ కాకుండా హెల్ప్ చేయడానికి, కాంప్లెక్షన్ ఎన్హాన్స్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ అనేది మనం కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే చాలా మంచిది. అండ్ సమ్మర్‌లో కొందరికి చాలా లైక్ డయేరియా కానివ్వండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో డైటరీ ఫైబర్ మనకి ఆ డయేరియా నుంచి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, డయేరియాని ఈజ్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ డైజెస్టివ్ సిస్టమ్‌ని ప్లేస్‌లో పెట్టడానికి మనకి ఈ డైటరీ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో, దీంట్లో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం వచ్చేసి మన బ్లడ్ సర్క్యులేషన్‌కి కూడా ఈజ్ చేస్తుంది. అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి చాలా హెల్ప్ చేస్తుంది.